సార్ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన తల్లిదండ్రులు మన పిల్లలకి ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తారు, వాళ్ళని పోషిస్తారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ స్వతహా జీవితం జీవిస్తారు. అట్లా తల్లిదండ్రుల మనసుల్ని బాధ కలిగించే యువతి యువతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లల్ని చదివించేస్తున్నారో, పిల్లలు ఏం చేస్తున్నారంటే తమకు ఇష్టమైనటువంటి వారిని పెళ్లి చేసుకొని ఇంటి నుండి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి మీరు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని సోదరుడు అడుగుతున్నారు. చూడండి, ఇస్లాం ధర్మంలో వివాహం అనేది ఒక విశ్వాసిని చేసుకోవాలి, ఒక ముస్లిం మరొక ముస్లింని చేసుకోవాలి, ఒక ముస్లిం మహిళ ముస్లిం పురుషుని చేసుకోవాలి, ఒక ముస్లిం పురుషుడు ముస్లిం మహిళనే చేసుకోవాలి. ఎందుకు? ఇది కండిషన్, విశ్వాసం. సూరే బహరా 2:221 అల్లా ఈ విషయాన్ని తెలియజేశాడు. విశ్వాసం ప్రాతిపదికన మాత్రమే మీరు వివాహాలు చేసుకోండి. అయితే ఇప్పుడు ఒక అమ్మాయి 18 సంవత్సరాల వయస్సు నిండిపోయింది, మేజర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన భారత చట్టాల వెలుగులో అమ్మాయి అయితే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అబ్బాయి అయితే 21 సంవత్సరాలు వివాహం చేసుకోవచ్చు అనమాట. అంతకంటే ముందు మనం చేయకూడదు. అయితే ఇక్కడ ఒక అమ్మాయి 18 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా చదువుకుంది అమ్మాయి, తల్లిదండ్రులు బాగా చదివించేశారు. ఎవరో ఒక అబ్బాయిని ఇష్టపడి ఆ అబ్బాయి వద్దన్న ఇంటి నుండి పారిపోతుంది. చాలా పెద్ద హరాం, గునాయే కబీరా. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు? తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తమ సంతానం ద్వారా తమ తల్లిదండ్రులు ఎవరైతే అసంతృప్తిగా ఉంటారో, తల్లిదండ్రుల యొక్క మనోవేదన అంటే తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడతారో, వారి యొక్క మనస్సుకి బాధ కలిగిస్తారో, వారు స్వర్గంలో ప్రవేశించరు. కాబట్టి వివాహం అనేది నిజంగా తల్లిదండ్రులు నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒకవేళ ఎవరైనా నచ్చితే నిఖా దానికి పరిష్కారం అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎవరైనా ఇష్టపడకూడదని లేదు, ఇష్టపడవచ్చు, కానీ లవ్ చేయకూడదు. ఇస్లాంలో లవ్ ఎప్పుడు ఉంది? పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక వైఫ్ హస్బెండ్ని లవ్ చేయాలి, హస్బెండ్ వైఫ్ని లవ్ చేయాలి. ఇస్లాంలో కూడా లవ్ చేయడం ఉంది. ఎప్పుడుందంటే పెళ్ళి తర్వాత, పెళ్ళి కంటే ముందు కాదు. చాటింగ్లు చేసుకుంటూ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఉదయం నుండి రాత్రి వరకు ఏం చేస్తున్నావు అంటే ఫోన్లు తీసేసుకొని వాట్సాప్లో మొత్తం చాటింగ్లు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ రికార్డు మొత్తం కూడా అల్లా దగ్గర అవుతుంది. రేపు అల్లా దగ్గర పట్టుబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇస్లాం ఏం చెప్తుందంటే, ఒకవేళ ఎవరైనా మీకు నచ్చితే మీ తల్లిదండ్రులకు వచ్చి మీరు చెప్పండి, ఫలానా అబ్బాయి నాకు నచ్చాడు, మీరు ఆ అబ్బాయితో మాట్లాడించి వివాహం జరిపించండి అని చెప్పవచ్చు. అలా కాకుండా ఈ అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయిని పరిచయం చేసుకొని బైక్ మీద కూర్చొని పార్కుకి వెళ్ళి, సినిమా థియేటర్కి వెళ్ళి, హోటల్లోకి వెళ్ళి అన్ని కార్యక్రమాలు ముగించుకొని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసి మీరు పెళ్లి చేయండి లేదంటే నేను సూసైడ్ చేసుకుంటా, మీరు పెళ్లి చేయండి లేదంటే అబ్బాయితో నేను పారిపోతా, పోతూ గోల్డ్ కూడా తీసుకెళ్తుంది ఏమే, ఇలాంటి పనులు చేయడం వల్ల ఇది హరాం పద్ధతులు. అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా. ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే, అమ్మాయి అనగానే అన్ని షరతులు వర్తిస్తాయి, కానీ అబ్బాయి అనగానే అబ్బాయి లవ్ చేయొచ్చు, అబ్బాయి గైర్ మెహరంని బైక్ మీద కూర్చోబెట్టుకోవచ్చు, అబ్బాయి ఎటైనా తిరగచ్చు, అబ్బాయి చెట్టాపట్టాలు వేసుకొని ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మగాడ్రా అబ్బాయి కాబట్టి ఏమనొచ్చు, నౌజ్ బిల్లా కాదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇస్లాంలో ఒకే రూల్ ఉంది, ఒకే షరతు ఉంది. కాబట్టి గైర్ మెహరంని బండిపై కూర్చోబెట్టుకొని తిప్పడము, తిరగడము, బేపర్దగి, ఇవన్నీ కూడా అమ్మాయి అబ్బాయికి ఇద్దరి కూడా హరాం. కాబట్టి నా సోదరిమణులు ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మా బహన్ ఎవరైతే ఉన్నారో, నేను చెప్పే విషయం ఏంటంటే, నిజంగా ఎవరైనా మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పండి, వారు ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, మీ పిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అని ధర్మబద్ధంగా కోరితే మీరు వారి యొక్క మాట వినండి. అలా కాకుండా వారిని నిందించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇస్లాంలో ఈజావర్ హుబూల్ అంటారు. ఇస్లాంలో వివాహం అవ్వడానికి 4 షరతులు ఉన్నాయి, 4 విషయాలు ఉన్నాయి పెళ్ళి అవ్వాలంటే. ఒకటి, అమ్మాయి అబ్బాయి ఈజావర్ హుబూల్ అంటారు. అంటే అమ్మాయి అబ్బాయి ఒప్పుకోవాలి, మొదటి విషయం. రెండోది, అమ్మాయి తరపు నుండి వలి ఉండాలి.
మూడో విషయం ఇద్దరు సాక్షులు ఉండాలి, నాలుగో విషయం అబ్బాయి మెహర్ ఇవ్వాలి. ఈ 4 విషయాలు ఉంటే ఇస్లాంలో మాషాల్లా నిఖా అయిపోతుంది. కాబట్టి అమ్మాయి యొక్క ఇష్టాన్ని కూడా మనం చూడాలి. అమ్మాయికి ఇష్టం లేదు, ఎవరో ఒక అబ్బాయికి ఇచ్చేసి పెళ్లి చేయిస్తానంటే లేదు, అమ్మాయి ఒప్పుకోవాలి ఇస్లాంలో. ఇప్పుడు అందరూ బంధువులు వచ్చేసారు, ఫంక్షన్ హాల్ బుక్ చేసేసారు, అందరికీ బిర్యానీలు పలావులు వండేశారు, పెళ్లి జరుగుతుంది, అమ్మాయి నారాజుగా ఉంది. ఖాజీ గారు అడిగారు హుబుల్ హే అంటే హుబుల్ నీయే అంటే వచ్చిన వాళ్ళు శుభ్రంగా బిర్యానీ తిని వెళ్ళిపోవాలి, కానీ నిఖా జరగదు ఇస్లాంలో. నిఖా అనేది జరగదు. ఇస్లాంలో ఒక లేడీ ఒక స్త్రీకి అంత స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఏ మతంలో కూడా పెళ్ళేటప్పుడు నీకు ఇష్టమా అని 3 సార్లు ఎవరు అడిగారు. కేవలం ఇస్లాంలోనే అల్హమ్దుల్లా అబ్బాయిని మరియు అమ్మాయిని అడగడం జరుగుతుంది, సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ క్షణంలో కూడా అమ్మాయి ఈ అబ్బాయి నాకు ఇష్టం లేడు అంటే పెళ్ళి క్యాన్సల్ అయిపోతుంది. వెళ్ళినందుకు మనం మాత్రం బిర్యానీ తినవచ్చు, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అమ్మాయి యొక్క గౌరవాన్ని, ఆమె ఇష్టాలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా పేరెంట్స్ పై ఉంది. పేరెంట్స్ యొక్క కష్టాన్ని గుర్తించి మనం పేరెంట్స్కి విరుద్ధంగా ఇల్లు వదిలి పారిపోయినట్లయితే కుటుంబం పరిస్థితి ఏమంటుందంటే పూర్తి ఖాందాన్ని వెలేసేస్తుంది, పూర్తి కుటుంబం వెలవేసేస్తుంది. మీరేంటండి మీ అమ్మాయి పారిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, మీ గౌరవం ఏంటి, మీ గౌరవ ప్రతిష్టలు ఏంటండి, బ్రతికినంత వరకు కూడా సూటిపోటి మాటలతో మీ తల్లిదండ్రులు మీరు చేసిన ఒక చిన్న మిస్టేక్ కారణంగా తల్లిదండ్రులు ఎక్కడ కూడా తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి అలాంటి చెడ్డ పనులు సోదరులు చేయకూడదని నేను ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.